వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షాల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన కార్యాలయం మీద ఈరోజు గుర్తు తెలియనటువంటి కొంతమంది దుండగులు దాడి చేసి దాన్ని దగ్ధం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. దుర్గారితో మాట్లాడు. దుర్గారు నమస్తే అండి. నమస్తే. బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ సింపథైజర్గా ఆయనకి మంచి పేరుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన ప్రతిపక్షాల మీద కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం అవడం, ఆ తర్వాత కూడా ఆయన కొన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన కార్యాలయాన్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేసే దాకా ఆ పరిస్థితి వచ్చింది. ఏంటి మేడం బోరుగడ్డ అనిల్ కుమార్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అండి, ఈయన గుంటూరులోని వల్లూరు తోటలో ఉన్న ఆటోనగర్లో ఉంటాడు. ఆయన కార్యాలయం ఉంది అక్కడ. ఆ కార్యాలయాన్ని నిన్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. అంటే కొంచెం ఫర్నిచర్ ఉందిట. ఆల్రెడీ గతంలో ఒకసారి ఇట్లాగే ఆయన కార్యాలయం దగ్ధం అయిపోతే అప్పటి నుంచి ఆయన ఏం విలువైన వస్తువులు అక్కడ పెట్టట్లేదు. ఇప్పుడేదో ఆధునీకరణ చేస్తున్నాడు ఆయన ఆ కార్యాలయాన్ని. అందుకని సామాన్ అంతా బయటే ఉంది. ఏదో కొద్దిగా ఫర్నిచర్ ఉందిట. ఆ ఫర్నిచర్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అంటే అది చేయటం తప్పే. ఎవరు చేసినా కూడా, అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా, ఎవరు ఎలాంటి వాళ్ళైనా మనం ఇలాంటి చర్యలు మనం ఖండిస్తామండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయనకి మొదటి నుంచి కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, బూతులు మాట్లాడటం, అది తెలుగుదేశం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, అంటే చాలా అసభ్యంగా మాట్లాడేవాడు ఆయన. పోనీ అక్కడితో ఆగాడా? రిజల్ట్ వచ్చాక కూడా ఆయన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు కదా ప్రజలు. ఇప్పుడు మన స్థాయి మరిచి మనం మాట్లాడకూడదు. ఏ మనిషి అయినా సరే, నువ్వు ఎలాంటి వాడివైనా నువ్వు నీకు ఇష్టమైతే వైసీపీతో ఉండు, దానికి ఎవడు మాట్లాడు. కానీ ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖండించాలి ముందు. ఇప్పుడు తన దగ్గర ఉండే మనుషులు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ సంస్కారం ఏంటి తెలుసుకోవాలి కదా. వాళ్ళ సంస్కారాన్ని బట్టి నీ సంస్కారం ఉంటుంది. నీ దగ్గర ఉండే మనుషులకు సంస్కారం లేకపోతే నీకు సంస్కారం లేదని ప్రజలు అనుకుంటారు. అసలు రోజా లాంటి వాళ్ళకి ఎలా ఇచ్చావు నువ్వు అసలు మంత్రి పదవి? ఇలాంటి వాళ్ళని ఎలా దగ్గరికి తీస్తున్నావు నువ్వు? ప్రతివాడు మాట్లాడేవాడేనా? ఒక్కొక్క గంట టైం ఇస్తే లేపేస్తా. ఈయన కూడా ఒక అరగంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడు లేపేస్తాట ఆయన అని ఆయన గతంలో చెప్పాడు. అంటే మనుషుల్ని లేపేయడానిక మీరున్నారు? మీరు మనుషుల్ని లేపేస్తా అంటే వాళ్ళు కార్యాలయాలు లేపేస్తారు ఎవడో గుర్తు తెలియని వాడు. సో మాట్లాడేటప్పుడు నీకు అధికారం ఉంది కదా అని ఒళ్ళు మరిచి మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వేంటి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నీకు ఏ పదవి లేదు కదా, ఇంకా ఎగురుతున్నావంటే ఏమీ లే నాకు ఎగిరెగిరి పడిందని ఎగిరెగిరి పడ్డాడు, అందుకే ఫలితం అనుభవించాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ఎంత ఘోరంగా మాట్లాడాడంటే పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ కూతురు భార్య ఉండే బెడ్రూమ్లోకి వెళ్ళి నేను కూర్చుంటానని మాట్లాడాడు. అంతకంటే దారుణం ఏదైనా ఉందా అండి? నువ్వు అసలు మనిషివా? అన్నం తింటున్నావా? కడుపుకి అన్నం తినేవాడు మాట్లాడతాడు అట్లాగా? నువ్వు పశువు కంటే హీనంగా మాట్లాడుతున్నావు. సో ఇప్పుడు ఒక మనిషి చేసే తప్పిదాలు ఎలా ఉంటాయి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి. ఇంకా నయం కదా, నిన్నేమీ చేయలేదు, నీ కుటుంబ సభ్యుల జోలికి వాళ్ళు రాలేదు, నువ్వు సంతోషించు, నువ్వు ఇంకా వాగావు. కానీ వాళ్ళు అలాంటి పనులు చేయలేదు. ఎవడు చేశాడో మనకు తెలియదు, కానీ అది మర్చిపోరు మనుషులు. మాట మిగిలిపోతుందండి. ఏదైనా కూడా మనిషి ఏం తూలినా పర్వాలేదు, మాట తూలకూడదు అంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. మాట ఒక్కసారి నోరు మనం బయటకు వచ్చిందా అది ఒక దావానలలాగా వెళ్ళిపోతుంది, మనందరికీ తెలిసినదే. కాబట్టి ఈయననే కాదు, ఇంకా చాలామంది, ఈ బోరుగడ్డ అనిలే కాదు, ఇంకా రోజానే కాదు, అంబటి రాంబాబే కాదు, కొడాలి నాని కాదు, పేర్ని నాని కాదు, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా అసెంబ్లీలో ఎంత అసహ్యంగా మాట్లాడారో మనకు తెలుసు. ఈరోజు మీరందరూ ఓటమిని ఎదుర్కొన్నారంటే ఓన్లీ మీ టంగ్ వల్ల, మీ నాలుకను అదుపులో పెట్టుకోకపోవటం వల్ల, అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల, ఒళ్ళు మరిచి బూతులు మాట్లాడటం వల్ల. కొన్ని అలాగనేమైనా రోజా తక్కువ తిందా? రోజా కూడా అంతే చేసింది కదా. ఈరోజు రోజాని మహిళలు ఎలా తిడుతున్నారండి, ఎలా ఆడుకుంటున్నారు. నువ్వు మా నియోజకవర్గంలో అడుగు పెడితే నీ సంగతి చెప్తామంటున్నారు. ఇటువంటిది అవసరమా అండి?
ఇప్పుడు నేను రాజకీయాల్లో 10 ఏళ్ళ నుంచి ఉన్నాను, 15 ఏళ్ళ నుంచి ఉన్నాను, నేను చాలా సీనియర్ని అంటే ఎందులో సీనియర్? నువ్వు మంచి పనుల్లో సీనియర్గా ఉండాలి, నీ నియోజకవర్గ అభివృద్ధిలో సీనియర్గా ఉండాలి, ప్రతిపక్షాలను గౌరవించడంలో, పెద్దల్ని గౌరవించడంలో నీకు ఒక సీనియారిటీ ఉండాలి. అంతే తప్ప వయసు గురించి మర్చిపోయి వయసు వ్యత్యాసం నీ ఇష్టానికి నువ్వు వాగుతాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరండి, ప్రజలు కూడా తిరగబడతారు. ఇది ఇక్కడ ఒక్కచోటే కాదు, ఎక్కడైనా జరుగుతుంది అది. ఎప్పుడు కూడా మనం ఏమిస్తే అదే కదా వస్తుంది మనకి. కాబట్టి అనిల్ కుమార్కి ఇలా జరగటం అనేది మనం సమర్థించట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నోరు అదుపులో పెట్టుకుంటే భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా జరగవు, అంతే కదా. సో ఇది వీళ్ళ చేతిలో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి కార్యకర్తలకే కావచ్చు, లేకపోతే ఇట్లాంటి తన అభిమానులకే కావచ్చు, వైసీపీకి చెందిన ప్రతి ఒక్కరికి ఆయన హితబోధ చేయాలి. నువ్వు తెలుసుకో, తర్వాత నీ కింద వాళ్ళకి చెప్పు, నీ పక్క వాళ్ళకి చెప్పు, ఇది కాదు పద్ధతి, పార్టీ ఇప్పటికే నాశనం అయిపోయింది, మీరు ఇంకా నాశనం చేయకండి, మనకు ఆల్రెడీ వచ్చిన చెడ్డ పేరు చాలని ఆయన చెప్పుకోవాలి. అది చెప్పుకోలేనప్పుడు ఆయన ఇంకా పార్టీ కూడా మిగలకుండా చేసుకుంటాడు అంతే. ఇప్పుడు ఎలాగ ప్రతిపక్ష నేతగా కూడా లేడు, ఇంకా రాజకీయ నాయకుడిగా కూడా ఆయన సమాధి అయిపోతాడు. అంటే గతం నుంచి కూడా అసలు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోడు, అతను ఇష్టానుసారంగా మాట్లాడతారు. చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, దుర్భాషలు కూడా ఆడినటువంటి సందర్భం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆయన అసలు ఆంధ్రప్రదేశ్లో లేడు, ఆయన పారిపోయాడు అంటూ కూడా కొన్ని వార్తలు మనం చూసాం. ఇప్పుడు అసలు ఆయన ఎక్కడున్నారు, ఆయన పరిస్థితి ఏంటి, నిజంగా ఆయన వైసీపీలో మళ్ళీ కొనసాగుతూ అనుచితమైనటువంటి వ్యాఖ్యల్ని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు అంటే ఏం చెప్తారు? చెప్పలేమండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలామంది అప్స్కాండ్ అయ్యారని మనకి న్యూస్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరెవరు, ఇప్పుడు అసలు మీకు సజ్జల బయటకు వచ్చారు ఇంతవరకు? సజ్జల కొడుకు బయటకు వచ్చాడా ఇంతవరకు? మనం 4వ తారీఖు రిజల్ట్ తర్వాత మనం ఎవరిని చూడలేదు, చాలామంది నాయకులను చూడలేదు, ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేదు. అంటే ధైర్యం చేయలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి అనిల్ కుమార్ అన్నవాడు అతను ఉన్నా అనవసరం మనకి, లేకపోయినా అనవసరం. ఎందుకంటే వాళ్ళు మంచి వ్యక్తులయ్యి ఏదైనా కొంచెం ప్రజలకు ఏదైనా మంచి చేస్తే అలాంటి వాళ్ళ గురించి ఒక మంచి మాటలు చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఏముందండి, అసలు ఒక ఫ్యామిలీస్ గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని మనం మనుషులుగా ట్రీట్ చేయాలి. అసలు ఈ కొత్తది అంటే ఈ విధానం అనేది ఇట్లాగ బూతులు మాట్లాడటం, కుసంస్కారంగా ఆడవాళ్ళని గురించి వాళ్ళ అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది వైసీపీలోనే వచ్చిందండి. అంతకుముందు కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు కదా. ఇప్పుడు ఇష్యూ పరంగా కొట్టుకోవటం వేరు, ఇష్యూ పరంగా అనుకోవటం వేరు, అలా నిందించుకోవటం వేరు. అంతవరకే, వ్యక్తిగతంగా ఎవరు వెళ్ళటం లేదు. ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళరు. ఏ రాజకీయ, అసలు రాయలసీమలో కావచ్చు, మనకు తెలిసి విజయవాడలో కావచ్చు, ఎవరు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు. కానీ ఈ కొత్త విధానం అనేది ఈ 5 ఏళ్లలోనే జరిగిందండి. దీన్ని ఖండించకపోవడం అది జగన్మోహన్ రెడ్డి తప్పు. సో తోటకూర నాడే చెప్పలేదురా కొడక అన్నట్టుగా ఆ రోజు ఆయన ఫస్ట్లోనే ఖండిస్తే ఆయన ఈరోజు ఓటమి పాలవ్వడు. ఆయన ఓటమికి ఇది కూడా కారణం కదా. ఇప్పుడు ఆయన చేసిన అవకతవకలు ఎంత కారణమో, ఆయన పెట్టుకున్న సలహాదారులు ఎంత కారణమో, ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అంతే కారణం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కొంచెం మనిషిలాగా వీళ్ళందరూ బిహేవ్ చేస్తే బాగుంటుంది.